సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రో యాప్ లో ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు ప్రాక్టికల్లీ లైవ్ లో నేను కూడా ట్రేడ్ చేస్తూ అయితే చూపించబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా అయితే చూడండి బ్రదర్స్, ఓకేనా? సో గైస్, ప్రెసెంట్ నేను ఆప్షన్ ట్రేడింగ్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ డైలీకి 1500 3000 రూపీస్ ఈజీగా అయితే ప్రాఫిట్ చేస్తున్నా. మీరు కూడా నిజంగా ఈ విధంగా ప్రాఫిట్ చేయాలి ప్రతిరోజు 500 1000 రూపీస్ అనుకుంటే ఈ వీడియోని ఒక్కసారైనా సరే చూడండి. ఇప్పుడు మీ ముంగట ప్రాక్టికల్లీ లైవ్ లో ట్రేడ్ చేసి చూపిస్తా, మొత్తం ఎక్దమ్ స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తా గైస్, ఓకేనా? వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇప్పుడైతే నేను గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. సో మీరు ఇప్పటి వరకు గ్రోలో డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, ఓపెన్ చేసుకోవచ్చు మీరు. సో ఓపెన్ చేసుకోగానే గైస్ ఈ విధంగా అయితే మన ముంగట ఇంటర్ఫేస్ అనేది వచ్చేస్తుంది బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్, మనం ట్రేడింగ్ చేయాలంటే మన ఏదైతే అకౌంట్ ఉంటుందో డిమెట్ అకౌంట్, దాంట్లో పైసలు అయితే ఉండాలి కదా బ్రో. పైసలే లేకపోతే, పైసలు యాడ్ చేసుకోవడమే రాకపోతే మనం ఎట్లా ట్రేడింగ్ చేయగలుగుతాం చెప్పండి? అందుకోసం ఇప్పుడు పైసలు ఎట్లా యాడ్ చేసుకోవాలనేది చూపిస్తా. జస్ట్ 5 to 10 seconds లో అయిపోతుంది, జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. పైసలు యాడ్ చేసుకోవడానికి పైన చూసుకోండి, మీకు ఒక ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు నా దగ్గర 8230 రూపీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీకు జీరో షో చేయొచ్చు, ఎందుకంటే మీరు ఇప్పటి వరకు పైసలు యాడ్ చేయకపోతే అఫ్ కోర్స్ గైస్ జీరో అయితే షో చూపిస్తాడు, ఓకేనా? సో యాడ్ చేసుకోవడానికి సింపుల్ గా పక్కన చూసుకోవచ్చు, యాడ్ మనీ అనే ఆప్షన్ అయితే ఉందా, దీనిపైన మనం క్లిక్ చేసుకుంటాం. సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో బ్రో సింపుల్లీ టైప్ చేసేయండి. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను ఒక 5000 యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా, 5000 ఇచ్చేసిన. దాని తర్వాత యాడ్ మనీ పైన క్లిక్ చేసేస్తే డైరెక్ట్ మనం ఫోన్ పే లాగైతే వెళ్ళిపోతాం బ్రో. అక్కడ నుంచి మనం ఈజీగా అయితే యాడ్ చేసేయచ్చు, ఓకేనా? పిన్ ఇచ్చేస్తే డైరెక్ట్ గా యాడ్ అయిపోతుంది, విత్ ఇన్ సెకండ్స్ లో అయితే పైసలు యాడ్ అయిపోతాయి. బట్ గైస్ ఇప్పుడు నేనైతే యాడ్ చేసుకుంటాలే, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర అమౌంట్ అయితే ఉంది కదా. సో మీరు చాలా ఈజీగా అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? నా దగ్గర 8000 ఉన్నాయని యాడ్ చేసుకుంటలే, సింపుల్లీ మొత్తం హోమ్ కి అయితే వచ్చేస్తారు. సో గైస్ ఇప్పుడైతే చూసుకున్నాం కదా, పైసలు యాడ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉండే. బట్ గైస్ ఇప్పుడు మనం పైసలు అయితే యాడ్ చేసుకుంటాం, బట్ మనకు ట్రేడింగ్ చేయనికి రాకపోతే పైసలు యాడ్ చేసుకుని బొక్క కదా గైస్, పైసలు వేస్ట్ అవుతాయి కదా. అందుకోసం ఇప్పుడు ట్రేడింగ్ చేయడం నేర్చుకుందాం మనము. ఈ రోజు వీడియోలో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయడం అయితే నేర్చుకుంటాం, అంటే ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడం అయితే నేర్చుకుంటాం. ఆల్రెడీ నేను ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది మన ఛానల్ పైన వీడియో అప్లోడ్ చేసిన, మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా అండ్ ఎండ్ స్క్రీన్ లో కూడా ఆ వీడియో ఇచ్చేస్తా, మీరు చూడొచ్చు తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది నేర్చుకుందాం, సరేనా? సో ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి గైస్ పైన చూసుకోండి, నిఫ్టీ 50 అనే ఆప్షన్ ఉంటుంది, సెన్సెక్స్ అని ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ అని ఉంటుంది, అండ్ ఇక్కడ ఆల్ ఇండైసెస్ పైన క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇవన్నీ ఏంటంటే బ్రో, ఇవన్నీ వచ్చేసి మనకు ఇండెక్సెస్ గైస్, ఓకేనా? అంటే దీంట్లోకి వెళ్ళి మనము ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు, అంటే ఇవన్నీ వచ్చేసి మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లకి అయితే వస్తాయి అన్నట్టు, సరేనా? సో ఇక్కడ గైస్ మీకు నిఫ్టీ 50 అయితే ఉంది కదా, మీరు ఒక బిగినర్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారైతే ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మీరు నిఫ్టీ 50 నుండి అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే నిఫ్టీ 50లో కొంచెం మనకు రిస్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అదే సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో చాలా ట్రాపింగ్ అనేది ఎక్కువ నడుస్తుంది అన్నట్టు గైస్, ఓకేనా? సో మీరు ఒక బిగినర్ అయితే నిఫ్టీ 50 నుండి అయితే స్టార్ట్ చేయండి. సింపుల్గా ఇప్పుడు మీకు నిఫ్టీ 50లో లైవ్ లో ట్రేడ్ చేసి కూడా చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకుంటా గైస్. సో క్లిక్ చేసుకోగానే మన ముంగట ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేస్తారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చార్ట్స్ అయితే చూసుకోవాలి, చార్ట్ ట్రేడింగ్ అనేది చేయాలి. సో చార్ట్స్ బట్టి మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ చార్ట్స్ చూసుకోవడానికి ఇక్కడ చూసుకోండి, మనకి ఈ విధంగా ఆరో ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి గైస్, ఇక్కడైతే మన ముంగట చార్ట్స్ అనేవి ఓపెన్ అయితే అయిపోయినాయి బ్రో. ఈ విధంగా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు, చార్ట్స్ ని ఈ విధంగా అయితే మంచిగా అయితే రీడ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా? అండ్ గైస్ పైన చూసుకోండి, మీకు 1M అనే ఆప్షన్ 5 minute అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి, ఇక్కడ మనకు చాలా టైం ఫ్రేమ్స్ అనేవి వచ్చేస్తాయి బ్రో. సో ఇక్కడ నుంచి మీరు ఏ టైం ఫ్రేమ్ అయితే అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. బట్ గైస్ ఇక్కడ నేను 5 minute టైం ఫ్రేమ్ ని యూజ్ చేసుకోండి అని చెప్తా నార్మల్ క్యాండిల్స్ అయితే, ఎందుకంటే చాలా పెద్ద ట్రేడర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ 5 minutes నే యూజ్ చేస్తారు అన్నట్టు, అది కొంచెం కంఫర్టబుల్ ఉంటుందని. సో నేను 5M పైన అయితే క్లిక్ చేసుకుంటా. చూసుకోండి ఇక్కడ 5 minute టైం ఫ్రేమ్ అనేది ఓపెన్ అయిపోయింది, అంటే ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 5 minute క్యాండిల్ అన్నట్టు గైస్, ఓకేనా? బట్ గైస్ ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఈ క్యాండిల్స్ ని చూస్తే మనకి ఏం అర్థమవుతుంది బ్రో, ఏం అర్థమవుతలే. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, రెడ్ క్యాండిల్ పైకి పోతుంది, కిందికి పోతుంది, ఇది కొంచెం చూడడానికి చాలా ఇరిటేషన్ లాగైతే ఉంది, దీంతో మనము అంత మంచిగా అయితే అర్థం చేసుకోలేము అన్నమాట, ఓకేనా? సో ఇది మీకు క్యాండిల్ స్టిక్ అర్థం చేసుకోవాలి అంటే, చార్ట్ ట్రేడింగ్ చేయాలంటే నా దగ్గర ఒక సింపుల్ ట్రిక్ అయితే ఉంది. ఏంటంటే పైన చూసుకోండి, మీకు ఈ విధంగా క్యాండిల్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, మన ముంగట చాలా క్యాండిల్స్ అయితే వచ్చేస్తాయి. సింపుల్ గైస్ ఇక్కడ చూసుకోండి, రెంకో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందా, మనం దీనిపైన క్లిక్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేసుకుంటే గైస్ ఇది చాలా సింపుల్ ఉంటుంది బ్రో. ఇక్కడ జస్ట్ బ్రిక్స్ ఉంటాయి అన్నట్టు, రెడ్ బ్రిక్ గ్రీన్ బ్రిక్ అని ఈ విధంగా అయితే ఉంటాయి. దీంతో ఏంటంటే మనం చాలా ఈజీగా అయితే ట్రెండ్స్ ని ఐడెంటిఫై
ఐడెంటిఫై చేస్తూ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూసుకోండి, ఎప్పుడైతే గ్రీన్ కలర్ బ్రిక్ ఫామ్ అవుతాయో ఇప్పుడు మనము కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు మీ ముంగట లైవ్ లో ట్రేడ్ కూడా తీసుకొని చూపిస్తా, చూస్తుండండి. మీకు అర్థం కాకపోతే ఎప్పుడైతే రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనము పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం అన్నట్టు. ఓకేనా? అంటే గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది, ప్రైస్ పెరుగుతుంది అనమాట. గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయితే ప్రైస్ తగ్గుతుంది అనమాట. ఓకేనా? సో ఈ రెంకోతోని చాలా మంచిగా అయితే మనం ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేసుకోవచ్చు గైస్. అండ్ గైస్ నేను ఈ రెంకో దానిపైన టోటల్ గా కంప్లీట్ గా ఒక కోర్స్ కూడా లాంచ్ చేసిన బ్రో. మన డిస్క్రిప్షన్ లో మీకు కోర్స్ లింక్ అనేది ఉంటుంది. ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా ఉంది మనకు. అండ్ మీ దగ్గర ఐఫోన్ ఉంటే దానికోసం కూడా అప్లికేషన్ లింక్ ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ గైస్, మీరు ఒకవేళ కోర్స్ తీసుకోవాలంటే తీసుకోండి, 50% ఆఫ్ కూడా నడుస్తుంది. ఈ రెంకో స్ట్రాటజీని యూజ్ చేస్తే నేను చాలా మంచిగా అయితే ప్రాఫిట్స్ చేస్తున్నా. ఇప్పుడు మేము గట్రా లైవ్ లో ట్రేడ్ కూడా తీసుకుంటా, ఆ ట్రేడ్ లో కూడా మీకు ప్రాఫిట్ చేసి చూపిస్తా ఈ రెంకోని యూజ్ చేసి. ఓకేనా? మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టొచ్చు. ఓకేనా? 50% ఆఫ్ కూడా నడుస్తుంది, మీరు చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇచ్చిన గైస్. ఓకేనా? ఓకే గైస్, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఇప్పుడు మీ ముంగట లైవ్ లో ఒక ట్రేడ్ అనేది తీసుకొని అయితే చూపిస్తా, చూడండి. ఆ ట్రేడ్ తో మనం ప్రతి ఒక్కటి చూసుకుందాం. ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి, స్టాప్ లాస్ టార్గెట్ ఎట్లా పెట్టుకోవాలి, అండ్ ఎట్లా ఎగ్జిట్ అవ్వాలి, ఎట్లా ప్రాఫిట్ అవుతుంది, ప్రతి ఒక్కటి మీకు చూడడానికి కనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు మీ ముంగట లైవ్ లో ఒక ట్రేడ్ అనేది తీసుకుంటా. సో మనం మాట్లాడుకున్నాం కదా, ఎప్పుడైతే గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనము పైన సైడ్ ఎంట్రీ తీసుకుంటామని. సో చూసుకోండి, రెడ్ బ్రిక్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు చూసుకోండి, ప్రెసెంట్ గ్రీన్ బ్రిక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇక్కడైతే కనిపిస్తున్నాయి మీకు లైట్ గా. సో గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఒకటి కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా. అంటే కాల్ అంటే ఏంది, పుట్ అంటే ఏంది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూస్తుండండి. మనం ఇప్పుడు పైన సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి పైన సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, అంటే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. సో ఎంట్రీ తీసుకోవడానికి కింద చూసుకోండి, చైన్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా మీకు, దీనిపైన క్లిక్ చేసుకుంటా నేను. సో దీనిపైన క్లిక్ చేసుకోండి గైస్, మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకు ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఇక్కడ చాలా ప్రైసెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, చాలా నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవి చూసి మీరు ఏం అంటే భయపడకండి, చాలా ఈజీగా ఉంటది. ఈ నెంబర్స్ ఏంది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి మీరు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, పైన మనకు కాల్ ప్రైస్ అని అయితే ఉంది, దాని కింద లైన్ గా ప్రైసెస్ అయితే ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి మనకు కాల్ ప్రైస్ అన్నట్టు గైస్. ఓకేనా? అంటే మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో మనం ఈ సైడ్ నెంబర్స్ నుండి ఎంట్రీ తీసుకుంటాం. అదే విధంగా మధ్యలో మీకు నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయా, ఇవి వచ్చేసి స్ట్రైక్ ప్రైస్ అని అంటాం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఏదైతే ప్రైస్ నడుస్తుందో ఆ ప్రైస్ అన్నట్టు ఇది. ఓకేనా? అండ్ రైట్ సైడ్ చూసుకోండి, పుట్ ప్రైస్ అని ఉంది, దాని కింద కూడా చాలా నెంబర్స్ అయితే ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి మనకు పుట్ ప్రైసెస్ అన్నట్టు. అంటే మార్కెట్ ఎప్పుడైతే ఫాలింగ్ అవుతుంది కదా, ఎప్పుడైతే రెడ్ కలర్ బ్రిక్స్ ఫామ్ అయితే అప్పుడు మనం పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. సరేనా? సో క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏంది కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవాలి, ఎందుకంటే మనం గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి చెప్పుకున్నాం కదా. గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయితే మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటామని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఒక కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా. సో ఎంట్రీ ఎట్లా తీసుకుంటా అంటే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో నువ్వు చెప్పింది మంచిగానే ఉంది, కాల్ సైడ్ అంటే మార్కెట్ పైకి వెళ్తే గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయితే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటామని చెప్పినావు. బట్ బ్రో కాల్ సైడ్ కూడా చాలా నెంబర్స్ ఉన్నాయి కదా బ్రో, ఇక్కడ ఏ నెంబర్ లో తీసుకోవాలని మీకు ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ చాలా సింపుల్ గైస్, మీరు ఎప్పుడైతే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారు కదా అప్పుడు మీరు ఏ నెంబర్స్ లోకి వెళ్ళి తీసుకోవాలంటే, ఇక్కడ మధ్యలో మీకు ఈ విధంగా బ్లాక్ కలర్ లో ఒక లైన్ అయితే కనిపిస్తుందా, ఈ లైన్ కి పైన ఏవైతే నెంబర్స్ కనిపిస్తున్నాయో లైక్ 44, 87, 133 ఈ విధంగా ఏవైతే కనిపిస్తున్నాయో ఈ నెంబర్స్ లోకి వెళ్ళి ఎంట్రీ తీసుకోనికి అయితే ట్రై చేయండి. అంటే ఇవి వచ్చేసి మనకి ఇన్ ద మనీ అని అంటాం గైస్. దీంట్లో ఎంట్రీ తీసుకుంటే ఏంటంటే మనకు ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఒకవేళ దీని కింది దాంట్లో ఎంట్రీ తీసుకుంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అర్థమవుతుంది కదా. అండ్ అదే విధంగా ఒకవేళ మీరు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఎప్పుడైతే మీకు రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతాయో మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా పడిపోతుందని మీకు అర్థమవుతుందో అప్పుడు మీరు పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటారు కదా. ఇందులో కూడా చాలా ప్రైసెస్ అయితే ఉంటాయి. సో ఇందులో నుంచి ఏ ప్రైస్ పైన ఎంట్రీ తీసుకోవాలంటే ఏదైతే లైన్ ఉందో దాని కింద ఏవైతే ప్రైసెస్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇందులో నుంచి మనం ఎంట్రీ తీసుకోవాలి. అంటే టోటల్ ఆపోజిట్ అయితే ఉంటది. కాల్ సైడ్ తీసుకుంటే పైన వాటిలోకి వెళ్ళి తీసుకుంటాం, పుట్ సైడ్ తీసుకుంటే కింది వాటిలోకి వెళ్ళి తీసుకుంటాం. ఐ హోప్ గైస్ మీకు అర్థమైపోయింది అని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ చూసుకోండి 24,250 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉందా, దీని ప్రీమియం ఎంత నడుస్తుంది 83 రూపీస్ అట్లా నడుస్తుంది. నేను దీనిపైన క్లిక్ చేసుకుంటా, చూసుకోండి నేను పైన సైడ్ వాటిలోనే ఎంట్రీ తీసుకుంటున్నా కాల్ సైడ్ కాబట్టి. సరేనా? సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత ఇక్కడ బై సేల్ రెండు ఆప్షన్స్ వచ్చేస్తాయి. మీరు బై పైన క్లిక్ చేయండి ఎప్పుడైనా, ఎందుకంటే మనం ఆప్షన్స్ బయర్స్ కాబట్టి. మీరు సేల్ పైన క్లిక్ చేసుకుంటే మీకు 1 lakh రూపీస్ దాకా క్యాపిటల్ పోతుంది, చాలా ఎక్కువ క్యాపిటల్ యూజ్ అవుతుంది. బై సైడ్ తీసుకుంటే ఏంటంటే మనము ఆప్షన్స్ బయర్స్ కాబట్టి చాలా తక్కువ అమౌంట్ తో ట్రేడ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? బట్ ఆప్షన్ బయింగ్ కొంచెం రిస్కీగా ఉంటది, అయినా మీకు చూపిస్తా. సింపుల్ గా బై పైన క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. పైన చూసుకోండి డెలివరీ ఉంటది, పక్కన ఇంట్రాడే అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు డెలివరీ పైన క్లిక్ చేయండి. ఓకేనా? మనం ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి దీంతో ఏం మనకు ఫరక్ ఏం పడదు. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటే మీకు 5x మార్జిన్ దొరుకుతుంది అన్నట్టు. మీకు ఇంట్రాడే పైన కూడా వీడియో చేసిన గ్రో యాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా చేయాలని ఆ వీడియో మీకు ఎండ్ స్క్రీన్ లో ఇచ్చేస్తా, డోంట్ వరీ గైస్. ఓకేనా? దాని తర్వాత కింద చూసుకోండి క్వాంటిటీ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ 1 lot = 75
క్వాంటిటీ గైస్. ఓకేనా, అంటే మనకు ఆప్షన్స్ లో 1 lot ఈజ్ ఈక్వల్ టు 75 క్వాంటిటీ, అంటే 1 lot లో మనకు 75 షేర్స్ ఉంటాయి అన్నట్టు. అర్థమవుతుంది కదా. మీరు ఇక్కడ మాన్యువల్ గా 10 షేర్లు 20 షేర్లు కొనలేరు, మినిమం 75 కొనాలి. 1 lot ఒక లాట్ అనేది డెఫినెట్లీ గా కొనాలి. 1 lot 2 lot మీ ఇష్టం, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటే లాట్ తీసుకుంటున్నా, ఎందుకంటే నా దగ్గర అమౌంట్ తక్కువ ఉంది, 8,000 ఉన్నాయి కాబట్టి ఇది తీసుకోవడానికి ఎంత తగులుతుంది, 6,500 ఏమో తగులుతుంది. ఓకేనా. ఓకే, సింపుల్ గా ఇక్కడ చూసుకోండి, మళ్ళీ మార్కెట్ ఆప్షన్ అయితే ఉంటది, నేను మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటా. దెన్ సింపుల్ ఇక్కడ బై పైన క్లిక్ చేసేస్తా. చూడండి, బై పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఎంటర్ అనేది అయిపోతాం ట్రేడ్ లో. చూసుకోండి బ్రో, ఇక్కడైతే బై పైన బై పైన క్లిక్ చేసేసిన, క్లిక్ చేయగానే చూడండి ఇక్కడైతే మనకైతే ట్రేడ్ అయితే ఎంటర్ అయిపోయినాం. సరేనా. ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూడడానికి కింద చూసుకోండి, ఇక్కడ మీకు కింద చూసుకోండి స్టాక్ పొజిషన్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన మనం క్లిక్ చేసుకుంటాము. ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ F&O పైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎంత అవుతుంది, లాస్ ఎంత అవుతుంది అనేది కనిపిస్తుంది. చూసుకోండి ఇప్పుడైతే నాకు రాగానే లాస్ అనేది కనిపిస్తుంది, దగ్గర 400-500 వరకు లాస్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్న మార్కెట్ కిందికి వస్తుంది అన్నట్టు. ఓకేనా. మార్కెట్ ఎంత కిందికి వస్తే మనకు అంత లాస్ వస్తుంది, ఇప్పుడు మార్కెట్ ఎంత పైకి పోతే అంత ప్రాఫిట్ వస్తుంది. చూస్తుండండి మీరైతే. ఓకేనా. సో గైస్ ఒకటే చెప్తా, మీరు ఈ రెంకో స్ట్రాటజీని అయితే యూజ్ చేయండి, చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. దీంతో మనం చాలా మంచి అయితే ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మేము గట్ట లైవ్ లో నేను ప్రాఫిట్ బుక్ చేసి కూడా చూపిస్తా, చూస్తుండండి మీరైతే. చూడండి ఇక్కడ మన గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి నా లాస్ అనేది కొంచెం తగ్గిపోయింది అన్నట్టు. 500 వరకు అయితే చూపించిందా, ఇప్పుడు చూసుకోండి తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది మన లాస్ అనేది. ఓకేనా. చూసుకోవచ్చు మళ్ళీ చాలా తగ్గిపోయింది ఇక్కడైతే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం పొజిషన్స్ అయితే చూసుకుందాం, అంటే స్టాప్ లాస్ టార్గెట్ ఎట్లా పెట్టుకోవాలి అది కూడా చూసుకుందాం. పెట్టుకోవడానికి సింపుల్ గా మొత్తం హోమ్ కి అయితే వచ్చేసేయాలి. దాని తర్వాత ఇక్కడ చూసుకోండి మనకు పొజిషన్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన నేను క్లిక్ చేసుకుంటా గైస్. దాని తర్వాత ఇక్కడ F&O పైన అయితే క్లిక్ చేసుకుంటా, మళ్ళీ పొజిషన్స్ పైన అయితే ఇక్కడైతే క్లిక్ చేసుకుంటా. చూడండి, సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ మన పొజిషన్స్ అనేవి కనిపిస్తాయి, అంటే మనకు ప్రాఫిట్ ఎంత అవుతుంది, లాస్ ఎంత అవుతుంది, ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రో. సో చూసుకోండి ఇప్పుడైతే మనకు మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో చూస్తుండండి మీరైతే. ఇప్పుడు మీకు యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ కూడా ఎట్లా పెట్టాలో చూపిస్తా. సో స్టాప్ లాస్ టార్గెట్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ బ్రో, లేదంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే మీరు ప్రాపర్ గా ఒక లాస్ ఎంత తీసుకోవాలో ముందు నుంచి డిసైడ్ అయ్యి ఉంటే మంచిది అన్నట్టు. ఓకేనా. ఓకే, సింపుల్ గా మనం స్టాప్ లాస్ టార్గెట్ పెట్టడానికి మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ చూసుకోండి యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ అని ఆప్షన్ అయితే ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు స్టాప్ లాస్ అనేది పెట్టచ్చు గైస్. ఓకేనా. సో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను పెట్టుకుంటా. సో నేను ఎంతకు తీసుకున్నా బ్రో, 87 రూపీస్ కి తీసుకున్నా కదా ట్రేడ్ అనేది. 87 రూపీస్ ఉన్నప్పుడు తీసుకున్నా ప్రీమియం ప్రైస్. అందుకోసం నేను ఏం చేస్తా, స్టాప్ లాస్ అనేది 77 కి అయితే పెట్టుకుంటా. అంటే ఒక 10 రూపీస్ పర్ షేర్ కి 10 రూపీస్ లాస్ అవుతుంది అనుకోండి, నేను ఎగ్జిట్ అయిపోవాలన్నట్టు. అంటే నా స్టాప్ లాస్ 10 రూపీస్ పెట్టుకుంటున్నా. అంటే ఒకవేళ 10 రూపీస్ పడిపోయింది అనుకోండి మార్కెట్, దగ్గర నాకు ఒక 700 లాస్ అవుతుంది, దానికన్నా ఎక్కువ లాస్ తీసుకోలేను అనమాట నేను. అది నేను టార్గెట్ వచ్చేసి 20 పాయింట్స్ తీసుకుంటా, అంటే ఒక 1400-1500 ప్రాఫిట్ తీసుకుందామని టార్గెట్ కూడా పెట్టుకుంటున్నా. చూసుకోండి 108 రూపీస్ అనేది టార్గెట్ పెట్టుకున్నా. ఓకేనా. అంటే 20 రూపీస్ ప్రాఫిట్, 10 రూపీస్ లాస్ అయితే పెట్టుకున్నా ఈ విధంగా. దాని తర్వాత సింపుల్ గా సేల్ పైన క్లిక్ చేసేస్తా. చూసుకోండి ఇక్కడ మన యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ అనేది సెట్ అయిపోయింది. మళ్ళీ పొజిషన్స్ లకి అయితే వచ్చేసిన. చూడండి బ్రో, ఇక్కడైతే ప్రాఫిట్ అయితే చూడడానికి కనిపిస్తుంది. చూసుకోండి మార్కెట్ 96-97 అట్లా నడుస్తుంది. సో ఇది 108 కి టచ్ కాగానే మన ప్రాఫిట్ బుక్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మార్కెట్ పడిపోయి 77 కి టచ్ అయింది అనుకోండి, మన లాస్ బుక్ అయిపోతుంది. సింపుల్ గైస్. ఓకేనా. ఈ విధంగా అయితే మనం స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తా, నేను సింపుల్ గా మళ్ళీ మన చార్ట్స్ లకి అయితే వచ్చేస్తా. చూసుకోండి బ్రో, ఇక్కడ నుంచి మార్కెట్ చాలా మంచిగా అయితే గ్రీన్ బ్రిక్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి నాకు ప్రాఫిట్ అయితే చూడడానికి కనిపిస్తుంది బ్రో. కనిపిస్తుంది కదా. సో మనం ఈ రెంకోతోని చాలా మంచిగా అయితే ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయితే ప్రాఫిట్స్ చేయొచ్చు. నేను కూడా ఈజీగా 2000-3000 ఈజీగా ప్రాఫిట్ చేస్తున్నా. మన ఛానల్ పైన డైలీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటా, మీరు చూడండి ఈ రెంకో స్ట్రాటజీని యూజ్ చేసి. ఓకేనా. దీనిపైన నేను కోర్స్ లాంచ్ చేసిన అన్నా కదా, డిస్క్రిప్షన్ లో ఇస్తాం, మీకు చెక్ చేయండి. ఓకేనా. 50% ఆఫ్ కూడా నడుస్తుంది. మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ బ్రో, మీరు ఒక్కసారి నేర్చుకుంటే మీరు ఒక్కొక్క ట్రేడ్ తోనే మీరు ఎంతైతే పెడతారో దానికి అమౌంట్ అంత అమౌంట్ తీసేయచ్చు అన్నట్టు గైస్. ఓకేనా. ఓకే, సో చాలా డీప్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన, రెంకో ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా బ్రిక్ సైజెస్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు తీసుకోండి, డెఫినెట్లీ గా తీసుకోవాలనుకుంటేనే. ఇక్కడ ఫోర్స్ ఏం లేదు నా తరపు నుండి. ఓకే, చిన్న ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే బెటర్ కదా బ్రో, నేర్చుకుంటుంటేనే బెటర్ అన్నట్టు. ఓకేనా. సో చూసుకోవచ్చు ఇప్పుడైతే ప్రాఫిట్ మనకు నడుస్తుంది అన్నట్టు చిన్నగా. అంటే ఇప్పటి వరకు కొంచెం మంచి ప్రాఫిట్ చూపించింది, మళ్ళీ కొంచెం తగ్గిపోయింది ప్రాఫిట్. ఎందుకంటే మార్కెట్ కొంచెం కూడా పడిపోతుంది అనుకోండి, అప్పుడు మనకు చిన్నగా మన ప్రాఫిట్ తగ్గిపోతుంటది, లాస్ లకు వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో అప్పుడు మనకు ప్రాఫిట్ చూడనీకైతే కనిపిస్తుంది బ్రో. చూసుకోవచ్చు ఇక్కడ లాస్ తగ్గిపోయింది అన్నట్టు. బట్ నో ప్రాబ్లం గైస్, ఇక్కడ మన స్ట్రాటజీ ఎగ్జామ్ మనకు నమ్మకం ఉంటే వెయిట్ చేయాల్సిందే, ప్రాఫిట్ ఇచ్చేపోతుంది మార్కెట్. మీకు ప్రాఫిట్ బుక్ చేసి చూపిస్తా నేను, చూస్తుండండి మీరైతే. ఓకేనా. చూసుకోవచ్చు మళ్ళీ కొంచెం మళ్ళీ ప్రాఫిట్ లకి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ విధంగా అయితే నడుస్తూ ఉంటది గైస్. అండ్ గైస్ మీకు ఒకటే చెప్తా, మీరు ఒక బిగినర్ అయితే బ్రో, ఇక్కడ మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుండి స్టార్ట్ చేయకండి, మీరు ఇంట్రాడే నుంచి అయితే స్టార్ట్ చేయండి. ఇంట్రాడే చాలా ఈజీగా అయితే ఉంటది బ్రో. నేను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎందుకు వద్దంటున్నా అంటే, దీంట్లో మనకు టైం డికే అనేది ఉంటది అన్నట్టు. ఓకేనా. అంటే టైం డికే అంటే ఏంటంటే, మీరు దీంట్లో ఎంత సేపు హోల్డ్ చేస్తే మీకు టైం అనేది సగం ప్రాఫిట్ తీసుకుంటది అన్నట్టు. ఓకేనా. మనకు లాస్ అయితే చాలా ఫాస్ట్ గా అవుతుంది, ప్రాఫిట్ అయితే చాలా స్లోగా అవుతుంది. ఇక్కడ అదే ఇష్యూ అనేది మనకు
ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో. అదే మనం ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే అక్కడ ఎలాంటి మనకు ఉండదు అన్నట్టు, టైం డికే అలాంటి ఏముండే పంచార్లు, చాలా మంచిగా అయితే ప్రాఫిట్స్ చేయొచ్చు. నేను ప్రజెంట్ దాంతోనే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూనే 3000 రూపీస్ అట్లా ప్రాఫిట్ అనేది చేస్తున్నా. ఓకేనా. ఎనీవేస్ గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు మళ్ళీ 700-800 రూపీస్ అట్లా మనకు ప్రాఫిట్ కూడా చూడనీకైతే కనిపిస్తుంది బ్రదర్స్. ఓకేనా. ఇప్పుడు ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలింగ్ అవుతుందో అప్పుడు నేను సింపుల్ గా ఎగ్జిట్ అయిపోతా. ఒకవేళ మార్కెట్ 108 రూపీస్ కి టచ్ కాగానే ఆటోమేటిక్లీ ప్రాఫిట్ బుక్ అయిపోతుంది. నేను ఎందుకంటే స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టుకున్నా ఇక్కడ. ఎక్దమ్ సేఫ్టీ అయితే మెయింటైన్ చేస్తా గైస్ నేనైతే. ఓకేనా. చూసుకోవచ్చు 800-900 అట్లా ప్రాఫిట్ చూడనీకైతే కనిపిస్తుంది బ్రో ఇక్కడైతే. సరేనా. ఓకే చూస్తుండండి మీరైతే. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి మార్కెట్ కొంచెం రివర్సల్ అవుతుంది కాబట్టి నేను సింపుల్ గా మాన్యువల్ గా అయితే ఎగ్జిట్ అయిపోతా బ్రో. ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఉన్న ప్రాఫిట్ కూడా పోయేలాగుంది. ఓకేనా. మాన్యువల్ గా అయితే ఎగ్జిట్ అయి చూపిస్తా. ఎగ్జిట్ కూడా ఎట్లా అవ్వాలో కూడా చూపిస్తా. సింపుల్ గా మనం ఇక్కడ పొజిషన్స్ లకి అయితే వచ్చేద్దాం. చూసుకోండి పొజిషన్స్ లోకి వచ్చేసిన. దాని తర్వాత ఇక్కడ చూసుకోండి ఎగ్జిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత చూసుకోండి ఇక్కడ ఎగ్జిట్ ఆల్ అనే ఆప్షన్ ఉందా, చూసుకోండి ప్రాఫిట్ తగ్గిపోతుంది. ఎగ్జిట్ ఆల్ పైన అయితే క్లిక్ చేసేసిన. చూడండి బ్రో ఇక్కడైతే సక్సెస్ఫుల్లీ నేనైతే ట్రేడ్ లకి ఎగ్జిట్ అయిపోయినా. బట్ గైస్ ఈ ట్రేడ్ లో చూసుకోండి జస్ట్ నేను 333 రూపీస్ అనేది ప్రాఫిట్ చేసిన. ఓకేనా. నాకు దగ్గర 1000 రూపీస్ ప్రాఫిట్ చూపించింది. బట్ మీకు చూపించాలి కదా బ్రో, ప్రతి ఒక్కటి మీకు చూపించే లోపే నేను కొంచెం హోల్డ్ చేసిన, దానికోసం ఇంకా నా ప్రాఫిట్ తగ్గిపోయింది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో మనం చాలా ఫాస్ట్ గా అయితే ఉండాలన్నట్టు గైస్. సో చూసుకోండి ఇక్కడైతే మళ్ళీ చార్ట్స్ ని ఓపెన్ చేసుకున్నా. చూడండి మార్కెట్ ఫాలింగ్ సైడ్ వస్తుందా, అందుకోసం నేను ఎగ్జిట్ అయిపోయినా అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఎప్పుడైతే రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనం సింపుల్ ఎగ్జిట్ అవ్వాల్సిందే, ఎందుకంటే అది మనం ఆపోజిట్ అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఈ విధంగా అయితే మనము ట్రేడ్ తీసుకోవచ్చు, మనం స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవచ్చు, మాన్యువల్లీ కూడా ఈ విధంగా ఎగ్జిట్ అవ్వచ్చు గైస్. ఓకేనా. ఇప్పుడు మీకు దీనికి బ్రోకరేజ్ కూడా ఎంత తగిలిందో అది కూడా చూపిస్తా. బ్రోకరేజ్ చూసుకోవడానికి సింపుల్ గా మొత్తం హోమ్ కి అయితే వచ్చేద్దాం. దాని తర్వాత మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మన అమౌంట్ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి ఇక్కడ ఈ విధంగా వచ్చేసేది. సింపుల్ ఇక్కడ టుడే యాక్టివిటీ ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. చూడండి బ్రో ఇక్కడ ఓవరాల్ 333 ప్రాఫిట్ చేసినాం. 49 రూపీస్ బ్రోకరేజ్ చార్జెస్ తగిలినాయి. మొత్తం ఓవరాల్ గా అవి మైనస్ అయి చూసుకుంటే 284 రూపీస్ అనేది ప్రాఫిట్ చేసినాం. సో గైస్ నేను ఒక 1000 రూపీస్ 1200 దాకా ప్రాఫిట్ చూపించింది నాకు. నేను అప్పుడు ఎగ్జిట్ అవుతుండే, బట్ కాలే బ్రో, ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి సాక్రిఫైస్ చేసిన. సో లైక్ చేయాల్సింది గైస్ మీరు. ఓకేనా. అండ్ గైస్ మీకు ఇంకోటి చూపిస్తా. ఇప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా కదా బ్రో, ఈ వీడియో షూట్ నేను చేసిన తర్వాత ఏంటంటే అయిపోయిన తర్వాత నేను ఇంకొక ట్రేడ్ తీసుకుని ఉండే. ఆ ట్రేడ్ లో చూసుకోండి 1222 రూపీస్ అనేది ప్రాఫిట్ చేసిన. ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెట్టేసిన మీకు చూసుకోవచ్చు. ఫస్ట్ ట్రేడ్ లో మనం వీడియో ఏదైతే లైవ్ లో చేసినామో దాంట్లో 333 ప్రాఫిట్ చేసినాం. నేను మళ్ళీ తీసుకున్నా 1200 రూపీస్ ప్రాఫిట్ చేసినాం. అంటే ఓవరాల్ గా 1556 రూపీస్ అనేది ఈ రోజు అయితే ప్రాఫిట్ అనేది చేసిన గైస్. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ తోని ట్రేడింగ్ చేయొచ్చు బ్రో. చిన్న అమౌంట్ తోని మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. కొంచెం రిస్కీగా అయితే ఉంటది అన్నట్టు. మీరు ఫస్ట్ ఇంట్రాడే నుండి స్టార్ట్ చేయండి. ఓకేనా. ఇంట్రాడే పైన కూడా వీడియో అనేది అప్లోడ్ చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే కోర్స్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి, 50% ఆఫ్ నడుస్తుంది, తీసుకోండి. రెంకో స్ట్రాటజీ నేర్చుకోండి, చాలా మంచి స్ట్రాటజీ, ఈజీగా అయితే ప్రాఫిట్స్ తీసుకోవచ్చు మీరు. అండ్ ఇప్పుడు ఈ వీడియో పైన క్లిక్ చేయండి, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలి గ్రో అప్ లో అనేది నేర్చుకోండి. థ్యాంక్ యూ గైస్.